సింగరేణి స్కూల్ విద్యార్థులు చదువులనే కాకుండా అన్ని రంగాల్లో ముందుండాలని ఆర్జీవన్ సేవ అధ్యక్షురాలు అనితా లలిత్ కుమార్ కార్పొరేటర్ కొత్తగూడెం ఎడ్యుకేషన్ సెక్రటరీ శ్రీనివాస్ సూచించారు. గోదావరి కని సెక్టర్ 2 సింగరేణి ఉన్నత పాఠశాల 49వ వార్షికోత్సవ వేడుకలు బుధవారం సాయంత్రం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పాఠశాల హెడ్ మాస్టర్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జీవన్ సేవ అధ్యక్షురాలు అనితా లలిత్ కుమార్, కార్పొరేటర్ కొత్తగూడెం ఎడ్యుకేషన్ సెక్రటరీ శ్రీనివాస్లు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి ఉన్నత పాఠశాలలో నాణ్యమైన విద్యను అతి తక్కువ ఫీజుతో అందిస్తున్నామని, ఈ అవకాశాలన్నీ స్థానిక ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. అలాగే విద్యార్థులు మంచిగా చదివి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, సింగరేణి యాజమాన్యంకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. పాఠశాలకు అవసరమైన అన్ని సౌకర్యాలను అందించేందుకు ఆర్జీవన్ యాజమాన్యం ఎల్లవేళలా సిద్ధంగా ఉందని, విద్యార్థులు బాగా చదివి మంచి అవకాశాలు అందిపుచ్చుకోవాలని సూచించారు. అలాగే 10వ తరగతి విద్యార్థులు పట్టుదలతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. డెఫినెట్గా మీరు అది సాధించిందని ఈ స్కూల్కి కావాల్సిన ప్రొవిజన్స్ కూడా మనం ఇద్దామని ఆ రోజు టీచర్స్ నేను మీకు వచ్చి చెప్పి వెళ్ళాను. అలాగే జిఎం గారి ఆలోచన కూడా అదే ఉన్నది. కొన్ని ఇష్యూస్ ఉన్నవి. మీకు లక్కీగా ఒక డైనమిక్ అండ్ చాలా ఫోకస్ పెట్టే ఒక ఆఫీసర్ని మీకు రిక్రూట్ చేశారు స్కూల్స్కి, శ్రీనివాస్ గారు. ఆయన కూడా మన కరీంనగర్ జిల్లా బిడ్డ. డెఫినెట్గా మీ అందరి ఆలోచనలకు ప్రతిరూపమే ఆయన. డెఫినెట్గా ఈ స్కూల్స్ని డెవలప్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. యాక్చువల్లీ శ్రీనివాస్ గారిని అంటే వచ్చినప్పటి నుంచి కూడా చాలా డెసిషన్స్ స్ట్రాంగ్గా తీసుకుంటున్నారు. అన్ని స్కూల్స్కి 2 భార్య భర్త అవుట్ ఆఫ్ ద వే శ్రీదేవి గారు కూడా రావడం, మిమ్మల్ని అందరినీ మోటివేట్ చేయడం చాలా సంతోషం ఇది. సో డెఫినెట్గా స్కూల్స్ బాగుపడతాయని నా ఆలోచన, హోప్. అండ్ అయినో మీరంతా ఏడాది పాటు కష్టపడి ఇష్టపడి చదువుకున్నారు. చాలా ప్రోగ్రామ్స్ చేశారు స్కూల్లో. అండ్ ఈ కల్చరల్ యాక్టివిటీస్ కూడా చాలా శ్రద్ధగా తయారై వచ్చిన వాళ్ళు ఉన్నారు. పేరెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు. అదంతా లేట్ అయిపోతున్నది ఈ స్పీచ్ ఇస్తుంటే. ఓకే, ఇందాక చెప్పినట్టుగానే ఈరోజు ఎంత పర్ఫామ్ చేస్తారో రేపటి నుంచి చదువు మీద కూడా అంతే కాన్సన్ట్రేషన్తో చదువుకోవాలి. ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేస్తున్నది. చాలా గర్వపడే రోజు వస్తుంది డెఫినెట్లీ, తప్పకుండా. బికాస్ ఇట్ ఈస్ అన్ హిస్టారికల్ స్కూల్. అండ్ మన యొక్క ప్రియతమ సిఎన్ఎండి గారు వారి యొక్క విజన్ ఏంటంటే మన స్కూల్స్ని సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్సీగా, సెంటర్స్ ఆఫ్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్గా డెవలప్ చేయాలనేది వారి యొక్క విజన్. అంటే విద్యార్థులు అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధిగా తీర్చిదిద్దడమే మన యొక్క స్కూల్ యొక్క ముఖ్యమైన ఆశయము, ముఖ్యమైన ఉద్దేశము. అకాడమిక్స్, కరికులరు, కో కరికులరు, ఎక్స్ట్రా కరికులరు, ఇట్లా అన్ని రంగాల్లో పిల్లలు రాణించాలి. నాట్ ఓన్లీ అకాడమిక్స్, ఓన్లీ అకాడమిక్సే కాదు, ఓన్లీ కరికులరే కాదు, ఎక్స్ట్రా కరికులర్ క్రీడల్లో ఉండాలి, ఆటల్లో ఉండాలి, మ్యూజిక్లో ఉండాలి, సంగీతము, కళల్లో ఉండాలి, ఎన్సీసీలో ఉండాలి, స్కౌట్స్ అండ్ గైడ్స్లో ఉండాలి, సైన్స్ ఎగ్జిబిషన్స్లో ఉండాలి. వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన పలు రకాల క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ డీజీఎం పర్సనల్ పాఠశాల కరస్పాండెంట్ కిరణ్ బాబు, శ్రీదేవి, లేడీస్ క్లబ్ సెక్రటరీ శ్రీనివాస్, చిలుక లక్ష్మి, టీచర్స్ స్వర్ణలత, రాధిక, శ్రీలత, సుజాత, శశికళ, హెప్సిబా, కుమారస్వామి, శ్రీనివాస్, పూర్వచందర్, రేష్మ, పోషకులు, ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.